వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లకు ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఊరంతా ఓ దారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అధికారులు వ్యవహరించారు. కానీ ఊరంతా ఓ దారైతే కలిసి కట్టేది మరో దారి అన్నట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అధికారులు వ్యవహరించారు. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ గురుకులాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక విధానాన్ని అవలంబించగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దానికి భిన్నంగా తమ సొంతంగా అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అర్ధరాత్రి సర్కులర్లు, లిస్టులు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేశారు. చట్ట విరుద్ధంగా ప్రమోషన్లలో పురుషులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా గత 2 నెలలుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, కొత్త రిక్రూట్మెంట్లలో గందరగోళం నెలకొంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బాధితులు గత 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాక మానసిక వేదనకు గురవుతున్నారు. కార్యాలయానికి పోలీసులతో కాపలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రోజుకి విద్యా వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. గురుకుల విద్యా సంస్థలలో రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4న 2016న జీవోఆర్టీ 1274ను ఇచ్చింది. దాని ప్రకారం బాలికల విద్యా సంస్థలో మహిళా సిబ్బందిని నియమించాలి. బాలుర పాఠశాలలో మహిళ మరియు పురుష సిబ్బందిని నియమించాలి. 2 నియామకాలకు వేరువేరుగా రోస్టర్ పాయింట్లను తయారు చేయాలి. కానీ జీవో 1274కి విరుద్ధంగా ఒకే రోస్టర్ ను తయారు చేశారు. అంతేకాదు, రిక్రూట్మెంట్లలో మాత్రమే బీసీలకు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి రిజర్వేషన్ కల్పించాలి. ప్రమోషన్ లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లలో కూడా బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు రిజర్వేషన్లను కల్పించారు. ప్రమోషన్లలో వికలాంగులకు 3% రిజర్వేషన్ ఉన్నది. వికలాంగులు ఉన్నప్పటికీ వారికి ఆ కోటాలో ప్రమోషన్ ఇవ్వలేదు. ప్రమోషన్ కు కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేసులు కేటాయించి కూడా కొంతమంది పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు చెప్పింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 35ని ఫిబ్రవరి 13, 2024న విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలకు ముందు ప్రత్యేకంగా కేటాయించకుండా సీనియారిటీ ప్రకారం కేటాయించాలి. దానిలో 33.33% కవర్ అయిందో లేదో చూడాలి. 33.33% పూర్తి అయిన అదనంగా ఉన్నా అలానే ఉంచాలి. ఒకవేళ కవర్ కాకపోతే కింది నుండి పురుషులను డిలీట్ చేసి క్రింది ఉన్న మహిళలకు 33.33% కోటాను నింపాలి. కోట పూర్తయిన తర్వాత సీనియారిటీ ప్రకారం మహిళలు లేదా పురుషులు ఎవరు సీనియర్ అయితే వారితో నింపాలి. కానీ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఈ తీర్పుకు విరుద్ధంగా సీనియర్ గా ఉన్న మహిళలను తొలగించి జూనియర్ గా పురుషులతో నింపారు. గిరిజన బీసీ గురుకులాల్లో ప్రత్యేక ఆదేశాల ప్రకారం నింపారు. ముందుగా బాలికల పాఠశాలలు, బాలుర పాఠశాలల ఖాళీలను ప్రకటించారు. 2 వేరువేరు రోస్టర్లు తయారు చేశారు. బాలుర పాఠశాలలో ఖాళీలలో 33.33% మహిళలకు కేటాయించి మిగతా వాటిని సీనియారిటీ ప్రకారం మహిళలు మరియు పురుషులతో ఎవరు సీనియర్ అయితే వారితో నింపారు. కానీ సాంఘిక సంక్షేమంలో ఒకే రోస్టర్ చేశారు. దానిలో కూడా కొన్ని పోస్టులను పురుషులకు రిజర్వ్ చేశారు. 2018లో రిక్రూట్ అయిన మహిళలకు ప్రమోషన్లు ఇవ్వకుండా 2019లో రిక్రూట్ అయ్యి జూనియర్ గా పురుషులకు ప్రమోషన్ ఇచ్చారు. ఫలితంగా ప్రతి సబ్జెక్ట్ లో 3 నుండి 4 సీనియర్ మహిళలకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత గురించి చెబుతుంటే ఈ అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు, ఆదేశాలకు తూట్లు పడుస్తూ ప్రభుత్వాన్ని బదన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు 317 జీవో అమలులో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జూన్ నెలలో 317 ప్రకారం జోన్స్, మార్చి లిస్టులు పెట్టి అబ్జెక్షన్స్ అడిగారు. ఫైనల్ గా సీనియారిటీ లిస్టు ఇచ్చారు. దాని ఆధారంగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. కానీ జూలై 9 అర్ధరాత్రి డిస్లొకేటెడ్ పేరుతో లిస్టు పెట్టి 10వ తేదీన కౌన్సిలింగ్ రావాలని చెప్పారు. దీనిలో వందల మందికి జోన్స్ మార్చారు. కనీసం అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. దీనిపై కౌన్సిలింగ్ సెంటర్ బంజారా భవన్ వద్ద అభ్యర్థులు ఆందోళన చేసినా మొండిగా 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. చివరికి కొంతమంది ప్లేసులు లేకుండానే కౌన్సిలింగ్ ముగించారు. చివరికి దానిని రద్దు చేసి జూలై 19 అర్ధరాత్రి సర్కులర్ ఇచ్చి డిజిటీలకు జూలై 20న మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించారు. 3 రోజులు అధికారుల శ్రమ, ఉపాధ్యాయుల సమయం, అర్ధరాత్రి పడిగాపులు, ఆర్థిక భారం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దీనికి అధికారులు అనాలోచితమే
కారణం. దీనిలో కూడా గందరగోళమే. అప్పటికే అక్కడ సిబ్బంది ఉన్న వాటిని కూడా ఖాళీలుగా చూపించారు. ఫలితంగా ఒక్క పోస్ట్ లో 2 లేదా 3కి కేటాయించారు. కొత్తగా వెళ్లిన వారిని ఖాళీలు లేవని ప్రిన్సిపల్ చేర్చుకోకపోతే చివరికి పోస్టుతో సంబంధం లేకుండా ఆర్డర్స్ ఉన్న వారందరినీ చేర్చుకోవాలని సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. దానితో కొన్ని పాఠశాలల్లో ఒక్కో పోస్ట్ కి 3 లేదా 4 ఉన్నారు. కొన్ని పాఠశాలలో ఎవరూ లేరు. అనేక మంది 317 పై కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండటంతో కోర్టుకు వెళ్లిన వారిని మినహాయించి మిగతా వారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. కౌన్సిలింగ్ సందర్భంగా డిస్లొకేటెడ్ వాటిని ఖాళీలుగా చూపించారు. వాటిని కొత్త వారు మరియు జోన్ మారిన వారు ఎంచుకున్నారు. చివరికి కోర్టుకు వెళ్లిన వారిని అక్కడే ఉంచి కొత్త వారికి అక్కడికి ఆర్డర్స్ ఇచ్చారు. ఫలితంగా కొన్ని చోట్ల ఎక్కువ మంది టీజీటీలు, మరికొన్ని చోట్ల అసలు ఎవరు లేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల విద్యపై దీని ప్రభావం పడుతుంది. చివరికి టీజీటీలు కౌన్సిలింగ్ కు పిలిచి ఖాళీలు లేక వివిధ సబ్జెక్టులో 46 మంది కొత్త రిక్రూటీస్ ఆప్షన్ ఇవ్వలేకపోయారు. బాధితులంతా గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పేవారు లేరు. మీరు కాగితాలు ఇచ్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఇచ్చిన అబ్జెక్షన్ లెటర్ కు కనీసం రిసీవ్డ్ కబడా ఇవ్వడం లేదు. బాధితుల అనుమానాలు తీర్చేవారు లేరు. తీసుకున్న వాటికి కనీసం సమాధానం లేదు. బాధితుల సంఖ్య పెరగడంతో కార్యాలయంలోకి ఎవరిని రానియడం లేదు. పోలీసులను కాపలా పెట్టి వారిని వెళ్లగొడుతున్నారు. దీనితో మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు కొత్త రిక్రూటర్స్ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ లోనూ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. మిగతా గురుకులాలలో ముందుగా ట్రాన్స్ఫర్లు నిర్వహించారు, తర్వాత ప్రమోషన్ నిర్వహించారు. ఆన్లైన్ లో ఖాళీల వివరాలు డిస్ప్లే చేశారు. కానీ సాంఘిక సంక్షేమ గురుకులాలలో ట్రాన్స్ఫర్స్ కు, ప్రమోషన్స్ కు, న్యూ రిక్రూటీస్ ను ఒకేసారి పిలిచారు. ఖాళీలపై స్పష్టత లేదు. లిస్టులు తయారు చేయడం లేదు. పీజీటీలకు జూలై 15వ తేదీన కౌన్సిలింగ్ అని 14 అర్ధరాత్రి ఆన్లైన్ లో పెట్టారు. ప్రమోషన్స్ లిస్టులను ఆ రోజు 12 గంటల వరకు లిస్టులు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఫలితంగా 15 అర్ధరాత్రి నుండి 16 అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కేటాయింపులు కూడా ఖాళీగా అన్ని చూపించకుండా తమకు కావాల్సిన వారికి కేటాయించారు. తెలుగు సబ్జెక్టు కు క్లస్టర్ లో కేటాయింపులు చేయలేదు. మిగతా వాటికి క్లస్టర్ లోని స్కూల్స్ ను కూడా కేటాయించారు. ఫలితంగా తెలుగు సబ్జెక్ట్ లో సీనియారిటీ ఉండి కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అధికారుల యొక్క అనాలోచితంగా నిర్ణయాల వల్ల అంతిమంగా విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి చర్చ అంతా ట్రాన్స్ఫర్డ్ ప్రమోషన్ చుట్టూ తిరిగింది. ఎప్పుడు ఏ లిస్ట్ వస్తుందో, ఎవరు ఎక్కడికి వెళ్లాలో, ఎవరు ఉంటారు, ఎవరు పోతారో అనే చర్చ తప్ప మరేమీ లేదు. ఫలితంగా విద్యార్థులు చదువులు గాలికి పోయాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.